సంస్కృతి విద్యాలయ హై స్కూల్ నర్సరీ టు 10th క్లాస్ అడ్మిషన్లు జరుగుతున్నవి. బస్సు సౌకర్యం కలదు. సంస్కృతి విద్యాలయ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రోడ్, విశ్వనాథపురం, పొదిలి. సెల్ 9666 81749 94925 22227. పొదిలి పట్టణం విశ్వనాథపురం 1వ లైన్లోని బీజీఎం కూరల విక్రయ కేంద్రం నందు గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు వ్యాపించి పెద్ద పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో గణనీయమైన నష్టం సంభవించగా ప్రాణహాని ఏమీ జరగలేదు. స్థానికుల ప్రయత్నాలు పేలుడు శబ్దం విని స్థానికులు అగ్నిమాపక కేంద్ర దళానికి తెలియజేశారు. అగ్నిమాపక వాహనం వచ్చేలోపే స్థానికులు మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించారు. తర్వాత అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను పూర్తిగా నియంత్రించారు. అగ్నిమాపక అధికారుల మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రమాదానికి గ్యాస్ లేక ఇతర విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణం కావాల్సిన అంచనా వ్యక్తం చేశారు. అయితే ఖచ్చితం కారణం నిర్ధారించడానికి విచారణ జరపాల్సి ఉందని తెలిపారు. ఈ సంఘటన కారణాలు, నష్టపరిహారంపై వివరణాత్మక విచారణ చేపట్టనున్నారు. అధికారులు ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా భద్రతగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మూమెంట్ కూడా కొట్టచ్చా కొట్టకపోయి పగిలిపోతుంది మీద పడిపోతుంది. సార్ ఇక్కడ పొదిలి విశ్వనాథపురం నుంచి సిహెచ్ శేష్ కుమార్ అనే అతను మాకు ఇక్కడ సంగం డైరీ పక్కన షాపులో అగ్ని ప్రమాదానికి గురైన మాకు మెసేజ్ ఇచ్చారండి. ఈ సంగం డైరీలో ఉన్న కిచెన్లో ఉన్న సిలిండర్, గ్యాస్ సిలిండరు, అది షార్ట్ సర్క్యూట్ వల్ల చుట్టూ మంటలు లేచి దాని చుట్టూ ఉన్న వస్తువులు తగలబడి సిలిండర్ హీట్ ఎక్కి అది కూడా పేలిపోయింది. దానివల్ల కొంత నష్టం జరిగింది. పక్కన ఉన్న వంట సామాన్లు, కరెంటు సామాన్లు ఇవి కూడా డ్యామేజ్ అయినాయండి. మిగతావన్నీ మేము వచ్చి సేవ్ చేసాము. చిన్న చిన్న ఫైర్ ఉంటే రాపేసి ప్రాపర్టీని యజమానులకి అప్లికేషన్ జరిగింది. పక్కన వైర్ ఉందండి, తేలిలాగా కావచ్చు చెప్పారు వాళ్ళు. వాళ్ళు చూసారు, ఎవరు చూసారు? వాళ్ళు చెప్పారు వాళ్ళు. బయటకు వచ్చేసారు కదా. అదే అంటే ముందు స్టార్ట్ అయిన తర్వాత ముందు మంటలు వేసినట్టుకో గ్యాస్ సిలిండర్ అనేది మామూలు పేలుతుంది. ఎందుకంటే చుట్టూ కానీ మంటలు వేసినట్టుకో ఇది మంటల వల్ల సిలిండర్ అంటే మంట వచ్చేదానికి ముందు కారణం షార్ట్ సర్క్యూట్. చూడాలి కదా, ఎవరు చూసారు? వాళ్ళు ఎవరు చూసారా? అలర్ట్ చేస్తారు. ఓకే అండి, మేము దర్శనం నుంచి వచ్చాము. దర్శనం కేంద్రం నుంచి మా ఎస్ఎఫ్ గారు మేము వచ్చాము ఈ కార్యక్రమానికి.